ప్రపంచ అగ్ర నాయకులలో ప్రథమ స్థానం. ప్రపంచ దేశాల అధ్యక్షులు కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్లతోటి పొగడబడుతూ ఇతర దేశాల ప్రజలు మాకు ఇటువంటి నాయకుడు కావాలి, మన అందరి ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ సంవత్సరం జన్మదిన సందర్భంగా సేవా పక్వాడలో భాగంగా ఏదైతే 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వారందరితోటి కలిసి ఓబీసీ మోర్చా వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ ప్రజలందరికీ నేను ఒక మెసేజ్ ఇస్తా ఉన్నా, దయచేసి మీ ఇంటి పరిసర ప్రాంతంలో దూరంగా ఉంచుకోండి. ఎందుకంటే మిగతా మెయిన్ రోడ్లు కానీ గల్లీ రోడ్లు కానీ అది మున్సిపల్ వాళ్ళ బాధ్యత. మీకు ఎటువంటి ఇబ్బందులున్నా చేసినా కానీ నాకు ప్రత్యక్షంగా మీరు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. నరేంద్ర మోడీ గారి ఏదైతే సేవా పక్వాడాలో మేము సేవ చేస్తూ ఉంటే ఒక అనుభూతి, ఒక ఆనందం. ఎందుకంటే అటువంటి మహానుభావుడి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు మా జన్మ ధన్యమైతే అనుకుంటా ఉన్నాం. ఆయన ఒక మహాపురుషుడు, ఒక యుగ పురుషుడు. చెప్పాలంటే ఈ సనాతన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు దేశ ప్రజలకు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఒక నినాదంతో ఈరోజు 11 సంవత్సరాల తన పరిపాలనలో దేశాన్ని ఆర్థికంగా 4వ స్థానం, 11వ స్థానం ఉన్నది, 4వ స్థానం, త్వరలోనే 3వ స్థానం. అంటే భారతదేశం ఎదుగుదలని చూసి తట్టుకోలేక కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఒక అంతర్జాతీయ కుట్ర జరుగుతూ ఉంది. బీజేపీ ఎదుగుదలను ఎవడు ఆపలేడు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఇల్లు కట్టించిన నరేంద్ర మోడీ గారు ఇలా భారతీయ జనతా పార్టీ ఆ ఇండ్లతో పాటు హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి విద్యుత్తు, తర్వాత ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తూ రేషన్ ఫ్రీ ఇవాళ 6 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయంటే దాంట్లో 5 కిలోలు దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి దక్కుతా ఉంది. అదే విధంగా అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా మనం చూస్తూ ఉన్నాం. రైల్వేస్ కానీ, రోడ్లు కానీ, ఎయిర్వేస్ కానీ, డిఫెన్స్ కానీ ఇవాళ ఎంత స్ట్రెంత్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ అవాకులు చివాకులు అబాండాలు వేస్తా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులకు కానీ ఇతర పార్టీలకు కానీ ఏదైతే సూర్యుడి పైన పైకి తలకాయతోటి ఉమ్మేస్తే ఎవడి మీద పడుతో చూడండి. ఇవాళ ప్రపంచమంతా పొగుడుతున్న నరేంద్ర మోడీ గారికి మీరు ఆయన కాలి గోటికి సరిపోయిన వాళ్ళు, మీరు ఆయనకు విమర్శించే అర్హత మీకు లేదని చెప్తా ఉన్నాను. మరి ఒకసారి ఈ స్వచ్ఛ భారత్ లో కార్యక్రమంలో పాల్గొన్న గల్లీ వాసులు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మోడీ అంటే ప్రతి ఒక్కరికి చిన్న పిల్లగాడికి వెళ్ళి పడితే సీనియర్ సిటిజన్ల వరకు ఒక అభిమానం. వారు కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.